దాంతో పాటు మీకు పార్లమెంటరీ బోర్డులో కూడా నిట్ట నిలువుగా చీలికొస్తే కకోలి దస్తీగార్ కకోలి ఘోష్ దస్తీగార్ నేతృత్వంలో 29 మంది ఉంటే 20 మంది అటు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కూడా పార్లమెంటరీ నాయకత్వంలో కూడా మెజారిటీ ఉంది కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ మాదే అని రెబల్ గ్రూప్ గనక క్లెయిమ్ చేస్తే ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. మీరు అన్నట్టు కకాలి ఘోష్ కూడా ఇదే శివసేన సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ నే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. వాళ్ళు లోక్సభ స్పీకర్ నేనేమంటున్నానంటే ఇదే గనక వాళ్ళు క్లెయిమ్ చేస్తే పార్టీ చీలిక రావటమే కాదు, తృణమూల్ అనేటటువంటి కాంగ్రెస్ మమతా బెనర్జీ చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది. బట్ ఈ ప్రమాదం జరగకుండా ఉండాలంటే వాళ్ళు క్లెయిమ్ చేయడానికి ముందే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షురాలుగా ఈ తృణమూల్ కాంగ్రెస్ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటిది ఇది వర్తించదు. కాబట్టి ఇది ఈ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని గుర్తించినటువంటి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే కొంత సేఫ్ సైడ్ కు ఉండొచ్చు అనేటటువంటి ఆలోచన చేస్తుందా? ఒకవేళ అదే గనక ఆలోచన చేస్తే మమతా బెనర్జీకి వచ్చేటటువంటి లాభం ఏంటి? మమతా బెనర్జీ ఏ ఆరోపణలతోటైతే 1998లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిందో మళ్ళా ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇమడగలుగుతుందా? తన ఉనికిని నిలబెట్టుకోగలుగుతుందా? తన ప్రత్యేకత నిలబెట్టుకోగలుగుతుందా? కాంగ్రెస్ అంటే ఒక మహాసముద్రం. ఆ మహాసముద్రంలో నువ్వు ఒక పిల్ల కాలువ లెక్క ఉండిపోతావు. కానీ ఒక జాతీయ పార్టీని నడిపిన నువ్వు ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ అధికార పార్టీగా తయారు చేసి 15 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు రాజకీయంగా చరమాంకంలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లోకి వెళ్ళి ఎంత బలంగా తన పూర్వపు ఫైర్ బ్రాండ్ అనేటటువంటి మళ్ళా ఒక రికగ్నైజేషన్ ని మళ్ళా ఒక గుర్తింపుని తెచ్చుకోగలుగుతుంది అనేటటువంటి మమతా బెనర్జీ వాస్తవానికి కూడా సమాధానం చెప్పాలి. ఒక పోరాట పటిమ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నేను తల వంచనని చెప్పేసి రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి మమతా బెనర్జీ. సో అట్లాంటి మమతా బెనర్జీ చేతి నుండి ఎంపీలు ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో వెళ్ళిపోతున్నారు. సో ఒక ఎన్సీపీని ఒక శివసేనని మనం రేపు పొద్దున టీఎంసీలో చూడబోతున్నాం. బట్ మమతా బెనర్జీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏమిటి? కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించలేదు మమతా బెనర్జీని. వేరే దారి లేక మమతా బెనర్జీయే కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరింది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగినటువంటి రాష్ట్రాల్లో ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థులను కూడా నిలబెట్టింది. సో అట్లాంటి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో విలీనం సాధ్యమా? ఇప్పుడు శ్రీకాంత్, కాంగ్రెస్ ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ ఒక ఘోరమైనటువంటి పార్టీ, అవినీతి పార్టీ అని ఇవాళ బీజేపీ ముద్ర వేసింది కదా, మరి అది అవినీతి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎంపీలను తన పార్టీలో ఎట్లా చేర్చుకుంటుంది అనే దానికి ప్రశ్నకి ఏం సమాధానం దొరుకుతుంది? కాబట్టి దీని ఎగ్జాంపుల్ అదే రాష్ట్రంలో అదే సువేంద్ర అధికారి గురించి మాట్లాడుకోవాలి. అదే ఇవాళ కకోలి ఘోష్ దస్తీగారు కూడా అవినీతి పర్రాలే. ఇవాళ కకోలి ఘోష్ దస్తీగారితో సహా సువేంద్ర అధికారితో సహా అవినీతిలో పట్టుబడినటువంటి వాళ్లే. అయితే ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొంటున్నటువంటి ఒక ఛాలెంజ్ ఏంటి అనంటే ఇవాళ పార్టీలో నాయకులు ఉంటారు పోతారు, రేపు మళ్ళీ వస్తారు, పార్టీ బాగుంటే మళ్ళా పార్టీని బలోపేతం చేసుకోవచ్చు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ఇంకొక తీవ్రమైనటువంటి ఒక సమస్యను ఎదుర్కొంటుంది శ్రీకాంత్. ఏంటి అనంటే ఈ 15 సంవత్సరాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వ్యవహరించినటువంటి తీరుతోటి ప్రజలు విసిగిపోయి ఆయా ప్రాంతాల్లో ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ నాయకుల పైన కార్యకర్తల పైన తిరుగుబాటు కొడుతున్నారు, శిరోముండనాలు చేస్తున్నారు, వాళ్ళని బయట ఎక్కడ తిరగనిట్లేదు. అంటే ప్రజల్లో అంత ఆక్రోశం ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల పైన, నాయకుల పైన, మాజీ మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన, వీళ్ళ ఎంపీల పైన వస్తుంది అనంటే బట్ ఆ రాష్ట్రంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు శ్రీకాంత్. ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కట్మనీ అనేటటువంటి ఒకటి తృణమూల్ కాంగ్రెస్ ని చాలా ఘోరమైన పార్టీగా ప్రజల్లో బదనాం చేసింది. కట్మనీ ఏంటి అనంటే ఇప్పుడు ఒక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ద్వారా ఒక పేదవాడికి 3,000 రూపాయలు లబ్ధి జరిగితే ఆ 3,000 రూపాయల్లో కొంత అమౌంట్ ని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకి ఆ లబ్ధిదారుడు కట్టాలి. దాన్ని కట్మనీ అంటారు. బట్ అట్లాంటి కట్మనీ తోటి తృణమూల్ కాంగ్రెస్ ప్రజల్లో చాలా చాలా బదనామైంది, చాలా చాలా లో గ్రేడ్ పార్టీగా మారినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలే తిరుగుబాటు చేస్తుంటే పార్టీని ఎట్లా నిలబెట్టాలనేది ఆ పార్టీ నాయకత్వం ముందున్నటువంటి ఒక బిగ్ ఛాలెంజ్. కాబట్టి ఆప్షన్స్ లో వాళ్ళకి కనపడుతున్నటువంటి ఒక 2-3 ఆప్షన్స్ ఏంటి అంటే ఆప్షన్ 1 కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో
పూర్వం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి దాంట్లో విలీనం చేసుకొని అభిషేక్ బెనర్జీకి తర్వాత మమతా బెనర్జీకి ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్స్ ఆ పార్టీలో తీసుకొని ఆ పార్టీ ద్వారా దీంట్లో ఫైటింగ్ చేయటం ఒకటి. దీంట్లో ఇంకొకటి సార్, ఒకసారి మనం బీజేపీ లైన్లో ఆలోచిద్దాం. ఇదే జరిగితే కనుక ఎంపీలంతా కూడా రేపొద్దున భారతీయ జనతా పార్టీ వైపు టర్న్ అయితే కనుక భారతీయ జనతా పార్టీకి లాభమే కనిపిస్తుంది కదా. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల్లో 240 సీట్లు సాధించుకుంది, సొంతంగా మెజార్టీ మార్కును దాటలేకపోయింది. సో ఇప్పుడు ఈ బ్లాక్ ఎంపీలు కనుక భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తే ఎన్డీఏ మిత్రపక్షాల మీద ఆధారపడడం కూడా బీజేపీకి తగ్గుతుంది కదా. సొంత బలం పెంచుకునేడానికి రేపొద్దున బిల్లులు పాస్ చేయించుకోవడానికి కొంత మిత్రపక్షాల మీద ఆధారపడడం కూడా తగ్గే అవకాశం ఉంది కదా. శ్రీకాంత్, దీనికి కొనసాగింపుకు ఒక మాట చెప్తాను. రాజ్యసభలో 2/3 మెజారిటీ లేక ఏ పార్టీకి లేక ఒక 30 సంవత్సరాలు అవుతుంది. అవును అవును. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనుసరించినటువంటి ఒక రాజకీయ వ్యూహంతో రాజ్యసభలో కూడా అప్పర్ హౌస్ లో కూడా భారతీయ జనతా పార్టీ 2/3 మెజార్టీ సాధించేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అదే కదా, మీకు ఒక్క చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఉదాహరణకు మీకు మధ్యప్రదేశ్ చూడండి. మధ్యప్రదేశ్ లో గెలవని చోట కూడా వాళ్ళు వ్యవస్థలని అడ్డం పెట్టుకొని మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేసి గెలుస్తున్నారు. అక్కడ 3 రాజ్యసభ స్థానాలని వాళ్ళ అకౌంట్ లో వేసుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహాల ముందు ఈ దేశంలో ఏ పార్టీ నిలవలేకపోతుంది. ఇవాళ వాళ్ళు రాజ్యసభలో కూడా 2/3 మెజార్టీ సాధించే దిశగా పయనింపజేస్తున్నారు. దీంట్లో వాళ్ళు అనుసరించినటువంటి వైఖరి ఏంటో తెలుసా శ్రీకాంత్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోంగలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. వాళ్ళు రాజీనామా చేస్తే ఎవరికి లాభం జరుగుతుంది శ్రీకాంత్? ఎన్డీఏకి లాభం జరుగుతుంది. లాభం జరిగిందా లేదా? తర్వాత బీజేడీ ఒరిస్సాలో 8 రాజ్యసభ స్థానాలు ఉంటే బీజేడీకి ఇవాళ ఒక్కటే మిగిలింది. ఆ 7 ఎవరికి? రాజీనామా చేసి బీజేపీలో చేరితే బీజేపీ గెలిచింది ఆ స్థానాలన్నిటినీ. అంటే అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈ విధమైనటువంటి వ్యూహాలు ఎత్తుగడలు వేయటం వల్ల ఇవాళ 13 రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి టీఎంసీ కూడా చాలా మంది రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లి మళ్ళీ బీజేపీ నుంచి గెలిస్తే వాళ్ళకి బలం చేకూరుతుంది. ఇదే ఎత్తుగడని లోక్సభలో కూడా చేస్తున్నారు. లోక్సభలో వాళ్ళకి 240 ఉన్నాయి. 272 సాధారణ మెజార్టీకి వాళ్ళు దూరంలో ఉంటే టీడీపీ, ఎల్జేపీ, తర్వాత జేడీయూ ఈ 3 పార్టీల మద్దతుతోటి వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంటున్నారు. ఇప్పుడు 20 మంది టీఎంసీ వాళ్ళు వచ్చి కలిస్తే ఆల్మోస్ట్ ఆల్ మెజార్టీకి దగ్గరకు వచ్చేస్తున్నారు. వాళ్ళు సొంతంగా మెజార్టీ సాధించేటటువంటి దానికి వెరీ నియర్ గా ఉంటారు. కాబట్టి మిత్రపక్షాలపైన ఆధారపడేటటువంటి ఒక ఆధారితం భారతీయ జనతా పార్టీకి తగ్గిపోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ విధంగా కూడా అటు 2 హౌసెస్ లో, అప్పర్ హౌస్ లోను లోయర్ హౌస్ లోను తన బలాన్ని పెంచుకొని తనకి కావలసినటువంటి బిల్లులను సునాయాసంగా ఆమోదింపజేసుకునేటటువంటి అవకాశం, బలము ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చేకూరుతుందని. అందుకే నేను ఏమంటున్నాను, బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయము ఆ పార్టీని మరొక టర్ము కేంద్రంలో అధికారంలోకి రావటానికి బలమిచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అనుసరించే రాజకీయ వ్యూహాల ముందు ఇండియా కూటమి తట్టుకొని నిలబడగలుగుతుందా అంటే దానికి ఒక్కళ్ళు సమాధానం చెప్పాలా? యూపీ ఎన్నికలు మాత్రమే సమాధానం చెప్తాయి. యూపీ ఎన్నికల్లో కూడా సమాజ్వాదీ పార్టీని ఇండియా కూటమి గెలిపించకపోతే ఇక భారతీయ జనతా పార్టీకి మరొక 10-15 సంవత్సరాలు భారతదేశ రాజకీయాల్లో తిరుగుండదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్నటువంటి రాజకీయ మైలేజ్ ని అడ్డుకోవాలి అని అంటే ఒకే ఒక్క సమాధానం, యూపీ ఎన్నికలు సమాధానం చెప్తాయి. యూపీ ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే సునాయాసంగా భారతీయ జనతా పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ మోడీ, నెహ్రూ రికార్డులను దాటటమే కాదు, మరొక 10-15 సంవత్సరాలు ఎదురులేనటువంటి ఒక రాజకీయ వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నారు. అది బెంగాల్ భారతీయ జనతా పార్టీకి బలమిస్తే బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక బలమైన ప్రాంతీయ పార్టీ రాజకీయ ఉనికిని, మనుగడను ప్రశ్నార్థకం చేసింది అనేది స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళడం, సో బీజేపీకి ఇక బిల్స్ పాస్ చేసుకోవడం, 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ డీలిమిటేషన్ బిల్లు కానీ చాలా ఈజీ అయిపోతుంది. మిత్రపక్షాల మీద ఆధారపడడం తగ్గిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అత్యంత పెద్ద ప్రశ్న ఏంటంటే ఇప్పుడు టీఎంసీ ఎవరిది? రాబోయేటువంటి రోజుల్లో
అసలైనటువంటి పోరాటం కేవలం ఎమ్మెల్యేల సంఖ్య గురించే కాదు, పార్టీ గురించి, పార్టీ సంస్థాగతం గురించి, పార్టీ నిర్మాణం గురించి, రాజకీయ వారసత్వం గురించి కూడా పశ్చిమ బెంగాల్లో అసలైనటువంటి రాజకీయం కనిపిస్తోంది. మొత్తానికి దీదీ అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయి. పార్టీ విలీనం చేస్తుందా లేదా? దీదీ అంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అంత ఈజీగా పార్టీని విలీనం చేస్తుందా? ఒక పోరాట పటిమ ఉండేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే తన చరిష్మా ఖచ్చితంగా కోర్స్ ఫేడ్ అవుట్ అవుతుంది ఎప్పుడు చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ చూడాలి ఎట్లాంటి పరిణామాలు పోతున్నాయి. మొత్తానికి టీఎంసీ తన చేతుల్లోంచి చేజారిపోతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.